కోట శ్రీనివాస్ ఈ పేరు వినగానే ఎన్నో రూపాలు మదిలో మొదలవుతాయి. దాదాపు 3 తరాలను అలరిస్తూ వెండి తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట కొద్ది రోజుల క్రితం 2025 జూలై 13న మరణించిన సంగతి తెలిసిందే. కోట మృతితో ఆయన సన్నిహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, వాటి విలువ ఎంత అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. యాక్టర్గా కోట శ్రీనివాసరావుది సుదీర్ఘ ప్రస్థానం. నటనలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు కోట. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవరసాలు పండించారు. అందుకే టాలీవుడ్లో కోట అంటే ఓ శిఖరం. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసిన కోట మంచి ఉద్యోగం, మంచి జీతం వదిలేసి తనకు సినిమాల్లోకి అడుగులు వేశారు. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో 800కు పైగా సినిమాల్లో నటించి అశేష అభిమాన వర్గాన్ని సంపాదించారు కోట శ్రీనివాస్. 1978లో ప్రాణం ఖరీదు మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఎలాంటి రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయి ప్రేక్షకులు మెప్పు పొందారు. విలన్ పాత్రలతో పాటు కామెడీ, సెంటిమెంట్, సీరియస్ రోల్స్లోనూ ఆయన అలరించారు కోట. ముఖ్యంగా బాబు మోహన్తో కలిసి 60కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆహనా పెళ్ళంట, మామగారు, హలో బ్రదర్, అతడు వంటి సినిమాల్లో ఆయన నటన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా టచ్ చేసిన కోట 1999 నుంచి 2004 మధ్య విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 9 నంది అవార్డులను అందుకున్న ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇకపోతే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తూ భారీగానే ఆస్తులు కూడబెట్టారు కోట శ్రీనివాసరావు. తాను సంపాదించిన సొమ్ములో కొంత రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారని, హైదరాబాద్ చుట్టుపక్కల ఆయనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో కోటకు కోట్ల రూపాయల విలువ ఉన్న ఓ విలాసవంతమైన భవనం ఉంది. కోట స్థిర చరాస్తులు అన్నీ కలిపి చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు దాటేసి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఆస్తులకు వారసులు ఎవరు అనేది కూడా జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే కోటకున్న ఒక్కగానొక్క కొడుకు ఆంజనేయ ప్రసాద్ 2010 జూన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2 కూతుళ్ళు ఉన్నా వారు కూడా బాగా సెటిల్ అయిపోయారు. అయితే కోట కొడుకు ప్రసాద్కు 2 తనయులు ఉన్నారు. వాళ్లే కోట మనవళ్ళు. ఈ ఇద్దరే ఇప్పుడు కోట శ్రీనివాసరావు వారసులు కాబట్టి ఆయన ఆస్తికి కూడా యజమానులు వారే కావచ్చని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.